హలో హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2026 16 టు 28 వరకు అనమాట. సో మ్యాక్సిమం అయితే కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయితే యూజ్ అవుతుందండి. మనకి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మ్యాక్సిమం 20 to 30 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఒకసారి అయితే మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉంటారు. ఒకసారి అయితే క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి అనేది ఒకసారి అయితే కౌంట్ చేసి చూసుకోండి. ప్రతి ఎగ్జామ్లో అయితే కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూసేద్దాం. మొట్టమొదటి ఫీఫా శాంతి బహుమతిని ఎవరికి ఇచ్చారు? మొట్టమొదటి ఫీఫా శాంతి బహుమతిని ఎవరికి ఇచ్చారు అంటే డొనాల్డ్ ట్రంప్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల మన దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కట్టడాలపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది? ఇటీవల మన దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కట్టడాలపైన సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అంటే హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని 2025 డిసెంబర్ 6వ తేదీన పరిశుభ్ర ఇంధన కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ భవనాలపైన అంటే పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, గోదాములు మొదలైనవి అన్నమాట రూఫ్ టాప్ సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, 2025 సంవత్సరానికి F1 ప్రపంచ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకోవడం జరిగింది? 2025 సంవత్సరానికి F1 ప్రపంచ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే లాండో నోరిస్ అయితే గెలుచుకోవడం జరిగింది అనమాట. 2008లో లూయిస్ హామిల్టన్ ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత దీన్ని పొందినటువంటి మొట్టమొదటి మెక్లారిన్ డ్రైవర్గా లాండో నోరిస్ అయితే గుర్తింపు పొందడం జరిగింది. అయితే 11వ బ్రిటిష్ డ్రైవర్గా కూడా రికార్డుకి ఎక్కారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, భారత్లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటే కూడంకులం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని అణు విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట, కూడంకులం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, హిమాలయ గోధుమ ఎలుగుబంటిని ఏ లక్షణాల ద్వారా వర్ణించవచ్చు అంటే ఎత్తైన పర్వత ప్రాంతాలు, మంచుకొండలు, మైదానాలు, లోయల్లో కనిపించేటటువంటి ఎలుగుబంటి ఉపజాతికి చెందినది ఈ హిమాలయ గోధుమ ఎలుగుబంటి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, తోలుబొమ్మలాట లేదా కట్ పూతలి కళను ఎక్కువగా ఏ వర్గం వారు నిర్వహిస్తున్నారు? తోలుబొమ్మలాట లేదా కట్ పూతలి కళను ఎక్కువగా ఏ వర్గం వారు నిర్వహిస్తున్నారు అంటే భట్ తెగ వారు నిర్వహించడం జరుగుతుంది. అయితే జైపూర్లోని కట్ పూతలి నగర్ ప్రాంతంలోని 250 కుటుంబాలు ఈ సాంప్రదాయ కళారూపాన్ని అయితే తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, నిరంతర్ వేదికను ప్రధానంగా ఏ సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే సహజ వనరులపైన పరిశోధనలు జరిపేటటువంటి సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం కోసం సహజ వనరులపైన పరిశోధన జరిపే సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం అంటే ఈ వేదికను ప్రధానంగా ఈ సమస్యను తొలగించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, 2026 జనవరి 16 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏ స్థాయికి చేరుకున్నాయి అంటే $701 బిలియన్ పైగా చేరుకోవడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల జరిగినటువంటి బ్రిక్స్
ప్లస్ నావికా విన్యాసాల్లో ఇటీవల జరిగినటువంటి బ్రిక్స్ ప్లస్ నావికా విన్యాసాల్లో భారత్ పాల్గొనలేదు. కానీ ఈ విన్యాసాలకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే దక్షిణాఫ్రికా. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్, సో ఎవరైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది కాబట్టి సో యూజ్ అవుతుంది, అందుకనేసి నేను షేర్ చేయమంటున్నాను. అంతేకాకుండా మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి. మనం ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే పైకి ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అయితే అక్కడ కనిపిస్తుంది. అక్కడ నాకు ఓపెన్ చేసి మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ. కీప్ వాచింగ్.